ఇండియా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో సీఎం చంద్రబాబు భేటీ. ఢిల్లీలో రెండో రోజు పర్యటిస్తున్న సీఎం అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకి సహకారం అందించాలని కేంద్ర మంత్రికి చంద్రబాబు విజ్ఞప్తి. ఇంకా 3 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుందని, మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని మాజీ సీఎం వైఎస్ జగన్ వెల్లడి. రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని, రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని వ్యాఖ్యారు. సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మంత్రి ఫారూక్, ఎంపీ కేశినేని చిన్ని వెల్లడి. పశ్చిమంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఇరువురు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకి సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2025ని ఏపీలో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వడంపై కేంద్ర మంత్రి మాండవీయకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ, విశాఖ తదితర నగరాల్లో అత్యుత్తమ క్రీడా వేదికలపై వీటిని నిర్వహిస్తామని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ నిర్వహణకి 25 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఇంకా 3 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుందని, మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని, రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వైసీపీ ఒకటే స్పందిస్తుందని, ఏపీలో ప్రజాస్వామ్యం లేదని చెప్పారు. ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు ఏ ఒక్క హామీ అమలు చేయలేదని మండిపడ్డారు. కురుబలింగయ్య ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను రాఫ్తాడు వెళ్ళాను. హెలిప్యాడ్ వద్ద సరైన భద్రత లేదు. జనం తాకిడితో హెలిప్యాడ్ విండ్షీల్డ్ దెబ్బతినింది. తిరిగి మనపైనే తప్పుడు ప్రచారం చేశారు. చివరికి ఆ పైలట్ల మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి వారిని కూడా విచారణ పేరుతో వేధించారు. రామగిరిలో నా పర్యటన తర్వాత అక్కడ మా ఇన్ఛార్జ్ తోపుదుర్తి ప్రకాష్ మీద మళ్ళా తిరిగి కేసు పెట్టినారు రివర్స్. మా వాళ్ళను వీరు చంపినా కూడా అక్కడికి మేము వెళ్ళకూడదట, పరామర్శించకూడదట. ధర్మమేనా ఇదని అడుగుతా ఉన్నా. జూన్ 11న ప్రకాశం జిల్లా పొదిలి ధర లేక ఇబ్బంది పడతా ఉన్న పొగాకు రైతులను వారికి సంఘీభావంగా పొదిలికి నేను పోయిన. పొగాకు రైతు హైగ్రేడు గత సంవత్సరం 360 రూపాయలు ఉంటే ఏకంగా 220 రూపాయలకు పడిపోయింది. లో గ్రేడ్ గత ఏడాది అంటే నేడు సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉండగా 240 ఉంటే లో గ్రేడ్ అది 160కి పడిపోయింది. కొనే నాతుడు లేడు, పడిపోవడం ఒక ఎత్తు, కొనే నాతుడు లేడు. బ్లాక్ బర్లీ నేరుడు సంవత్సరం అంటే మా ప్రభుత్వ హయాంలో 180 రూపాయలు పై చిలుకుంటే 60 రూపాయలు 90 రూపాయలకు పడిపోయింది పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ రైతులు తల్లడిల్లిపోతూ ఉంటే పరామర్శించేవాడు లేడు. వారికి సంఘీభావం తెలుపుతూ ఆ కార్యక్రమానికి నేను అటెండ్ అయితే 40-50 వేల మంది రైతులు సంఘీభావంగా వచ్చినారు. వారి సమస్యకు తోడుగా నేను వచ్చినందుకు వారు కూడా సంఘీభావంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య తీసుకొచ్చేదానికోసం, వారు పడతా ఉన్న బాధను చూపడం కోసం 40-50 వేల మంది ఏకంగా కార్యక్రమంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు 40 మందితో, ఆ 40 మందికి మళ్ళీ సెక్యూరిటీ 200 మంది పోలీసులు తో వీళ్ళ మీద రాళ్ళు వేపించి దీనిని
టాపిక్ డైవర్ట్ చేయడానికి కోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తాడు. అక్కడికి రైతులు ఇంకా సంయమనంతో వ్యవహరించారు. రైతులు అక్కడికి కూడా సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పశ్చిమ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫరూకు, ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని కొనియాడారు. ఈరోజు ఉదయం గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం తిరిగాము. అదేవిధంగా సాయంత్రం విజయవాడ వెస్ట్ నియోజకవర్గం తిరిగాము. ఈస్ట్లో కూడా అక్కడ మైనార్టీ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. వెస్ట్లో ఇక్కడ విజయవాడలో మైనార్టీ సోదరులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి చిన్ని గారు స్థానిక పార్లమెంట్ సభ్యులు ఇక్కడ తల్లికి మన ఈరోజు కార్యక్రమం సుపరిపాలన తొలి అడుగు. ఈ కార్యక్రమం పాల్పంచుకునే అవకాశం మన పార్టీ నాకు కలిగించింది. పార్టీ ఆదేశాల ప్రకారం మన ఈరోజు చిట్టిబాబు గారు కానివ్వండి, అదేవిధంగా మన అతావుల గారు కూడా పాల్గొనడం తెలుసు. మన నాగుల్ మీరా గారు రఫీ గారు అందరూ వచ్చారు. చాలా సంతోషం. కార్యకర్తలు కూడా పాల్గొనడం చాలా ఉత్సాహంగా ఉంది. చాలా సంతోషం. ఈ కార్యక్రమం రాష్ట్ర ఎందుకంటే మన జిల్లాలే కాకుండా చాలా జిల్లాలు కూడా మనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. అన్ని జిల్లాలు కూడా చూస్తున్నాం. ఈ కార్యక్రమం తల్లికి ఉందనే కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. మంచి రెస్పాన్సిబిలిటీ ప్రజలు, మరీ ముఖ్యంగా మా ముస్లిమ్స్ అయితే ఇంకా ఎక్కువ చాలా ఉంది. ఎందుకంటే మాకు బహుశా 1-2-3 పిల్లలు ఉంటారు కాబట్టి అక్కడ 3 ఉన్నాయి, 4 ఉన్నాయి, 5 మంది ఉన్నాయి. ఇంతవరకు ఎవరు వేయలేదు. గత ప్రభుత్వం ఒక్కరికే వేసింది. అది కూడా ఎంతమందికి వేసింది? దాదాపుగా 42 లక్షల మందికి వేసింది. మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు 67 లక్షల మందికి వేయడం జరిగింది. కుటుంబంలో ఎంతమంది ఉన్నా అంతమంది కూడా వేయడం జరిగింది. ఇది చాలా వరప్రసాదం లాంటి స్కీమ్ ఇది. కాబట్టి పేదవారికి చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఒక పిల్లలకు చదువుకోలేని వారికి 2 పిల్లలకు 3 పిల్లలకు చదువుకునే అవకాశం. అదే ఇంటర్మీడియట్ కూడా లోకేష్ బాబు గారు వచ్చిన మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేయడం, అక్కడ కూడా బాగా స్ట్రెంత్ పెరగడం. ఈ రకంగా ముందుకు సాగుతామని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏదైతే సూపర్ 6లో ఏదైతే వాగ్దానం చేశారో తూచా తప్పకుండా అన్ని కూడా ఈ రోజు పాటించడం జరిగింది. ఒకటి మిగిలితే ఆ బస్సు ప్రయాణం కూడా ఉచిత బస్సు ప్రయాణం దాదాపుగా ఆగస్టు 15వ తేదీ నుంచి ఆ కార్యక్రమం మొదలవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమంలో చాలా చాలా ప్రభుత్వానికి రుణం తీసుకోవాల్సిన బాధ్యత మా వర్గాల వారికి ఎక్కువగా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో కొంతమంది దాదాపుగా 420 కోట్ల రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వంలో 718 మైనార్టీలు ఎవరైతే ఉన్నారో ముస్లింలు, బీసీ ఈల కింద వారికి, అదేవిధంగా దూదేకుల, అదేవిధంగా క్రిస్టియన్ సోదరులు కలుపుకుంటే దాదాపుగా 850 కోట్ల రూపాయలు కేవలం తల్లికి వందల కింద ఈరోజు మనం లబ్ధి పొందుతున్నామనే సంగతి ముస్లిం సోదరులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి సంక్షేమ కార్యక్రమం ఏదైతే పేదవారికి ఇచ్చే కార్యక్రమం, శ్రామికులైనటువంటి కష్టజీవులైనటువంటి ముస్లిం సోదరులకు ఇది వరప్రసాదం లాంటిది. వారితో పాటు అందరూ కూడా వేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఒక ముస్లిం రిప్రజెంటేటివ్గా ఈరోజు ముందుకు వచ్చి చెప్పడం, సగౌరవంగా చెప్పడానికి అవకాశం కలిగింది. కాబట్టి ఈరోజు మన చిన్ని గారు, మన ఎంపీ గారు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. తెలుసుకుని వాళ్ళకి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అందుతున్నాయా లేదా, ఎక్కడన్నా సంక్షేమ కార్యక్రమాలు అందకపోతే దాంట్లో మేము మా యొక్క ట్యాబ్స్ ద్వారా వాటిని అప్లోడ్ చేసి ఏ డోర్ నెంబర్లో సంక్షేమ కార్యక్రమాలు రావట్లేదో వాటిని అప్లోడ్ చేస్తాం. టోటల్గా ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఎంతోమంది అభివృద్ధి చెందుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న ముస్లిం కుటుంబాలు, ఎందుకంటే వాళ్ళ ముస్లిం కుటుంబాల్లో పిల్లలు ఎక్కువగా ఉండి వాళ్ళందరూ బాగా చదువుకోవాలని చంద్రబాబు నాయుడు గారి కోరిక. దానిలో భాగంగా ఇంటిలో ఎంతమంది ఉంటే అన్ని 15,000 రూపాయలు చొప్పున ప్రతి ముస్లిం కుటుంబానికి అందజేయడంలో ఇక్కడ ముఖ్యంగా ముస్లిం సమాజం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి బృహత్తర కార్యక్రమం ద్వారా పిల్లలందరూ బాగా చదువుకుని వారి బంగారు భవిష్యత్తుకి బాటలు వేసిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెబుతున్నారు. ఈ కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమం ముందు ఉండబోతుంది. ఇక్కడికి వచ్చేసిన ఫరూక్ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. రైతు బజార్లలో దళారీ వ్యవస్థతో పాటు ఎలాంటి అవకతవకలు, ఆనవాళ్లు కనిపించినా సహించేది లేదని, పూర్తి పారదర్శకతతో వినియోగదారులకు రైతు బజార్లు సేవలు అందించాల్సిందేనని, ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా హెచ్చరించారు. విధి నిర్వహణలో అలసత్వం కనిపించినా, రైతు బజార్ల సేవల విషయంలో పారదర్శకత లోపించినా ఎస్టేట్ అధికారుల్ని సస్పెండ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. రైతు బజార్లు లోపల బయట ఎక్కడ పాలిథిన్ సంచులు కనిపించినా అందుకు ఎస్టేట్ అధికారుల బాధ్యత వహించాల్సి ఉంటుందని, వినియోగదారులు క్లాత్ లేదా జూట్ బ్యాగులు ఉపయోగించేలాగా ప్రోత్సహించాలని ఆదేశించారు.
ఇది ఎక్కడి నుంచి తెప్పించావు ఇవన్నీ? మీరెవరు? గుమస్తాను. మీ ఓనర్ ఎవరు? ఉందా? లెటర్ ఉందా మీకు? లెటర్ ఉంటే ఎవరి దగ్గర లెటర్? ఎందుకంటే ఇది సార్ ఇదేంటి ప్రత్యేకంగా బాగుందా? కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజానుగుణంగా పాలన కొనసాగిస్తుందని వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు స్పష్టం చేశారు. తెలుగువారి కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనం కోసం రాష్ట్ర ప్రభుత్వం 6.8 ఎకరాల స్థలాన్ని కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నగరంలో రోడ్ వైండింగ్ లో తొలగించిన పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున భాషా ప్రయత్న రాష్ట్రాల కోసం ప్రాణం అశ్రులు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్మృతివనానికి గాను 6 ఎకరాల 80 సెంట్ల స్థలాన్ని కేటాయించినందుకు కూటమి ప్రభుత్వానికి వాసవి ఫౌండేషన్ ఆర్వై సంఘాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆ యొక్క స్థలాన్ని డెవలప్మెంట్ చేసి ఓ శృతివనంగా ఏర్పాటు చేసే బాధ్యతను పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్కి ప్రభుత్వం అప్పచెప్పింది. ఆ విధంగా చేయటం వల్ల తొందరలోనే అది కూడా ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. అది కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. వచ్చే సంవత్సరం మార్చి 16న పొట్టి శ్రీరాములు గారి స్మారక స్మృతివనాన్ని 100% ఓపెన్ చేసే ఉద్దేశంతో మా కమిటీ ట్రస్టును వాసవి ఫౌండేషన్ ఆర్వై సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఇప్పటి నుంచే కార్యక్రమం బిగిన్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాం. త్వరలోనే కొద్ది రోజుల్లోనే శంకుస్థాపన కూడా చేయబోతున్నాం. ఈ విధంగా యొక్క అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆశయాన్ని గుర్తించి ముఖ్యమంత్రి వర్యులు శృతివనానికి స్థలం కేటాయించడం చాలా మంచి అవకాశం. అటువంటి దానికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా సంఘాల తరపున, విజయవాడ నగర ప్రజల తరపున జై వాసవి, జై జై వాసవి. వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం లేకుండా విధ్వంస పాలన సాగిస్తుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది పాలనలో రాష్ట్రం వికాసం దిశగా పయనిస్తుందని, అభివృద్ధితో పాటుగా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలవుతున్నాయని వెల్లడించారు. డోర్ టు డోర్ కార్యక్రమంలో ఈ రోజున 11వ డివిజన్లో ఇక్కడ పర్యటించడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా మహిళలు సంతోషంగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానివ్వండి, వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే దాన్ని ప్రేమగా అడగటం కానివ్వండి, ఇవన్నీ చూస్తే ప్రతి ఒక్కరు ప్రభుత్వం మీద చాలా బాగుందని చెప్తూ ఉన్నారు. చిన్న చిన్న మౌలికమైన సదుపాయాలు, ఇక్కడ డ్రైన్ను క్లీన్ చేయట్లేదనో, లేకపోతే లెవెల్ లేక నీళ్లు నిలబడినాయనో, అక్కడ అవన్నీ కూడా జనరల్ ప్రాబ్లం చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా ప్రస్తుతం ఆర్థిక పరిస్థితిలో ఇస్తున్న పెన్షన్లు కానివ్వండి, లేకపోతే తల్లికి వందనం కానివ్వండి, అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కానీ, ఈ కార్యక్రమాల గురించి చాలా గొప్పగా వాళ్ళు మాకు చెప్పడం జరుగుతోంది. ఉద్యోగస్తులు కూడా 1వ తారీఖున జీతాలు వస్తున్నాయని కొందరు ఉద్యోగస్తులు కూడా చెప్పడం జరుగుతోంది. ఏదేమైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు రోజు చెబుతున్నట్టుగానే వెంటిలేటర్ మీద ఉన్న ప్రభుత్వాన్ని ఐసీయూకి తీసుకురాగలిగారు ఇప్పుడు 1 సంవత్సరంలో. తర్వాత దాన్ని రూమ్కు మార్చి ప్రజల్లోకి బ్రహ్మాండంగా ముందుకు రావడానికి కొద్ది సమయంలో
అవన్నీ కూడా పూర్తవుతాయి. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఏదైతే కంకణం కట్టున్నారో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ఆశని కోరికని ఖచ్చితంగా నెరవేరబడుద్ది. ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వం నుంచి చక్కటి సహకారం వస్తూ ఉంది, ఇటు కూటమిలో ఉన్న జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట మీద ముందుకు వెళ్తూ ఉన్నారు. అందరూ కలిసికట్టుగా ఈ ప్రభుత్వం ఇక్కడున్న ప్రజల్లోకి ఉన్న ఇబ్బందుల్ని పరిష్కారం చేయడానికి చేసే ప్రయత్నంలో మనందరం కూడా సహకరించాలని మేము కోరుతా ఉన్నాం. ఇంటింటికి వెళ్ళి ఎక్కడ ఏ సమస్య ఉన్నా దాన్ని యాప్ ద్వారా డైరెక్ట్గా చంద్రబాబు గారికి తెలిసేటట్టుగా కూడా యాప్ ద్వారా పంపించడం జరుగుతోంది. పంపించగానే ఆ సమస్య గురించి చంద్రబాబు గారి ఆఫీస్ నుంచి అక్కడికి ఈ సమస్య మీకు ఎందువలన వచ్చిందనేది తెలుసుకోవడానికి, ఆ సమస్య పరిష్కారం చేయడానికి కూడా వాళ్ళు ఫోన్ ద్వారా సంప్రదిస్తూ ఉన్నారు. అంటే ఇదంతా కూడా ఒక నెట్వర్క్ లాగా చిన్న సూక్ష్మమైన సమస్య సైతం ప్రభుత్వానికి తెలిసే విధంగా ఏర్పాటు చేసిన కార్యక్రమే డోర్ టు డోర్ కార్యక్రమం. దీనికి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త కూడా దీన్ని చంద్రబాబు గారి ఆదేశానుసారం ఇది బాధ్యతగా తీసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రం ఇచ్చి ఆ కరపత్రంలో ఉన్న విషయాల్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ సూచనలు, సలహాలు లేకపోతే ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుని అవి మరలా సమీక్షించుకోవడానికి వీలుగా, ఈ ప్రాంతంలో ఎన్ని సమస్యలను సమీక్షించడానికి వీలుగా ఈ ప్రయత్నం అంతా కూడా ఒక చక్కటి విధానంలో ముందుకు వెళ్తూ ఉంది. కార్యకర్తలు కూడా ఇది పండగ వాతావరణం, సంవత్సరం పూర్తయిన సందర్భంగా పండగ వాతావరణంలో ఈ సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాలు, రాబో రోజుల్లో చేపట్టవలసిన కార్యక్రమాలు, ఇంకా ముందు రోజుల్లో చేయవలసిన పనులు, వీటన్నిటిని కూడా సమీక్షించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహ స్థాపన కోసం భూమిని అందజేసిన కుటుంబానికి, కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హాజరయ్యారు. ఆయనతో పాటు గుంటూరు ఈస్ట్ బీజేపీ కన్వీనర్ డాక్టర్ శనకల ఉమాశంకర్, డేగల ప్రభాకర్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంకిత భావాన్ని ప్రతిబింబించడంతో పాటు పొట్టి శ్రీరాముల సేవలను గుర్తు చేసుకునే అవకాశం నిలిచింది. దేశానికి, తెలుగువారికి ఆయన చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. భాష పాలిట రాష్ట్రాలుగా అవతరించాలని, తెలుగు మాట్లాడే వాడి కోసం ఒక రాష్ట్రం కావాలని చెప్పి తమ ప్రాణాలు అర్పించినటువంటి పొట్టి శ్రీరాములు గారి త్యాగానికి ప్రతీకగా ఈరోజు గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ప్రయత్నిస్తే తెలుగువారి సంస్కృతిని ప్రతిబింబించేటువంటి విధంగా, రాష్ట్రాన్ని ఆవిర్భావం చేసేటువంటి విధంగా తన ప్రాణాలు త్యాగం చేసినటువంటి పొట్టి శ్రీరాములని కొనియాడేటువంటి విధంగా ఈరోజు అమరావతి రాజధాని ప్రాంతంలో 6 ఎకరాల చిల్లర భూమిని కేటాయిస్తూ స్మృతివనాన్ని ఏర్పాటు చేసేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోవడం చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ వైశ్య సోదరులు పెద్ద ఎత్తున ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సోదరుడు కొనకల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వైశ్యులు ముందుకొచ్చి వారిని గుర్తించినందుకు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిలబెట్టడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాము. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు హామీ ఇచ్చిన విధంగా వైశ్యులకి మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పొట్టి శ్రీరాములు గారు ఎవరైతే మన రాష్ట్రం కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించారో వారిని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్క యువకులు అమరావతి రాగానే త్యాగానికి ఫలితమైన ఆంధ్రప్రదేశ్, అలానే రైతుల త్యాగాన్ని ఫలితమైన అమరావతిలో స్మృతివనాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది నజీర్ గారి ఆధ్వర్యంలో, సత్యం గారి ఆధ్వర్యంలో అందరూ కలిసి చాలా సంతోషంగా పాలాభిషేకం చేస్తూ మా ధన్యవాదాలు తెలుపుకుంటాం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధన కోసం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం 56 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు సైతం త్యాగం చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారు వైశ్య సామాజిక వర్గంలో జన్మించడం వైశ్యుల అదృష్టంగా చెప్పుకుంటూ ఉన్నారు. అటువంటి పొట్టి శ్రీరాములు గారి త్యాగానికి గుర్తుగా గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా
ఈ రోజున ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 6 ఎకరాల 80 సెంట్ల భూమిని రాజధానిలో ఆయన విగ్రహ నిర్మాణం కోసం ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు గుంటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైశ్య సామాజిక పెద్దలంతా కూడా పొట్టి శ్రీరాములు గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఇక్కడికి హాజరైనటువంటి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు, ఐడీసీ చైర్మన్ సోదరులు ప్రభాకర్ గారు, స్థానిక కార్పొరేటర్ సంపా గారు, అనేక మంది పెద్దలు ఇక్కడికి హాజరై అందరూ కూడా పొట్టి శ్రీరాములు గారికి ఘనమైన నిర్వహణలు అర్పిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికలకు ముందు హామీలను ఇచ్చారో ఆ హామీలను నిలబెట్టుకోవడంలో భాగంగా ఈరోజు పొట్టి శ్రీరాములు గారి నిలువెత్తు విగ్రహానికి 6.80 సెంట్ల ఎకరం భూమిని కేటాయించినట్టు సుమారుగా 30 కోట్ల రూపాయల భూమిని ఆయన విగ్రహ ఏర్పాటు కోసం పర్మిట్ చేశారు. త్యాగానికి గుర్తుగా మన రాజధాని అమరావతిలో 6 ఎకరాలు ఆయన స్మృతివనంగా కేటాయించి ఇక్కడ అందరికీ కూడా ఆయన త్యాగం తెలిసే విధంగా కూడా అమరావతిలో స్థాపించడం జరిగింది. అందుకోసం ఈరోజు నా సెంటర్లో పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి వైశ్య సామాజిక వర్గాలందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ గారు ఆధ్వర్యంలో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. కూటమి గవర్నమెంట్ కానీ ప్రభుత్వానికి కానీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్గం కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మధ్యవర్తిత్వంపై వారం రోజుల అవగాహన సదస్సు మరియు 1K వాక్ గురువారం 16వ తేదీ గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల మేరకు 90 రోజుల మధ్యవర్తిత్వ డ్రైవ్లో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం వద్ద 10వ తేదీ అంటే జులై నుంచి 16వ తేదీ జులై వరకు మధ్యవర్తిత్వం పట్ల సామాన్య ప్రజలు మరియు కక్షిదారులను మరింత చైతన్యవంతం చేయడానికి స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్లో ప్యానెల్ అడ్వకేట్లు మరియు పారాలీగల్ వాలంటీర్స్ కక్షిదారుల్లో మరింత అవగాహన పెంపొందిస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు బుధవారం 1K వాక్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. విధంగా మన పెండెన్సీ కూడా బాగా పెరగడం చేత ముఖ్యంగా ఈ యొక్క భార్యాభర్తల మధ్య కేసులు కానీ, అదేవిధంగా మోటార్ వెహికల్ కేసులు కానీ, అదేవిధంగా అన్నదమ్ముల మధ్య పార్టిషన్ దావాలు కానీ ఇవన్నీ ఏళ్ల తరబడి మరుగున పడిపోవడం వల్ల వాళ్ళ యొక్క చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా సుప్రీంకోర్టు వారు మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించదలిచారు. అదే ఈ కార్యక్రమంలో భాగంగా 90 రోజుల అవగాహన సదస్సులని ఏర్పాటు జరిగింది. ఈరోజు దానిలో భాగంగా ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. ర్యాలీతో పాటు మేము అనేక అవగాహన సదస్సులు బుక్ స్టాల్ ఓపెన్ చేయడమే కానీ అవగాహన సదస్సులు కూడా ఏర్పడడం జరిగింది. ఇందుమూలంగా నేను ప్రజలందరికీ కక్షిదారులందరికీ నేను కోరుకునేది ఏంటంటే మొదట మీరు మధ్యవర్తిత్వం ద్వారా మీ యొక్క కేసును పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. అది కాని ఎడల మేము జడ్జిమెంట్ ఇది కోర్టులో ఒక కేసు వాదించుకొని జడ్జిమెంట్ చెప్తాం. దానివల్ల మీకు చాలా సమయం కలిసి వస్తుంది, దానికి మించి ప్రశాంతత దక్కుతుందని అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కోర్టు వారు ఈ పెరుగుతున్న కేసుల దృష్ట్యా మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించదలిచారు. దీన్ని ఒక అవగాహన సదస్సులు ప్రతి ఒక్క చోట జరపడం జరుగుతుంది దీని గురించి. అదేవిధంగా మధ్యవర్తిత్వం వల్ల లాభాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మధ్యవర్తిత్వం ద్వారా లాభాలు ఏంటంటే ఇరువైపుల నుంచి సత్వర పరిష్కారం దొరుకుతుంది. అదేవిధంగా కోర్టు ఫీ రిఫండ్ అన్నది చేయడం జరుగుతుంది. సో ఎటువంటి ఖర్చులు లేకుండా కూడా సమస్య త్వరితగతిన పరిష్కరించబడడానికి ఈ యొక్క అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి యొక్క జ్యుడిషియల్ ఆఫీసర్ని ఒక ట్రైన్డ్ మీడియేటర్గా తీర్చిదిద్దడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా. సో కట్ చేయండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో సీఎం చంద్రబాబు భేటీ. ఢిల్లీలో 2వ రోజు పర్యటిస్తున్న సీఎం అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకి సహకారం అందించాలని కేంద్ర మంత్రికి చంద్రబాబు విజ్ఞప్తి. ఇంకా 3 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుందని, మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని మాజీ సీఎం వైఎస్ జగన్ వెల్లడి.
రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని, రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మంత్రి ఫరూక్, ఎంపీ కేశినేని చిన్ని వెల్లడి. పశ్చిమంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఇరువురు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.